ఎంతో కృప చూపించినందుకు తండ్రి నీకు స్తోత్రాలయ్యా. అన్నిటికంటే ప్రాముఖ్యంగా మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని సజీవులుగా ఉంచి ఆయన మరొక సమయం నీ సన్నిధానం గడిపే గొప్ప భాగ్యం అందరికి ఇచ్చినందుకు నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాటి దినాన మా అందరితో మాట్లాడుతాం. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం తండ్రి నాయన. మీరు మాట్లాడితే మేము జీవించగలుగుతాం ప్రభు నాయన. అట్టి భాగ్యం మాకు అందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరిశుద్ధ బైబిల్ గ్రంథం పాత నిబంధన గ్రంథము ఆది కాండము 22వ అధ్యాయము 22వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశములకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకుని వెంట పెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. 3వ నాడు అబ్రహాము కనులెత్తి దూరం నుండి ఆ చోటు చూచి తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండి నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చుదామని చెప్పి చాలు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఈ యొక్క వృత్తాంతము చాలా మార్లు మనం విన్నాం. ఏమండి, ఈ వృత్తాంతము ఈ సందర్భము అనేక మార్లు మనం విన్నాం, మనందరికీ తెలుసు. కానీ ఈరోజు ఒక విషయం నేర్చుకుందాం. ఇక్కడ చూస్తే అబ్రహాము విశ్వాసము చాలా గొప్పది. అబ్రహాము యొక్క నమ్మకము దేవుని పట్ల అమోఘము. ఇంకా చెప్పాలంటే అబ్రహాముకి ధైర్యం, ఇంకా చెప్పాలంటే అబ్రహాంకి సహనం, ఇంకా చెప్పాలంటే అబ్రహాంకి ఓర్పు. వీటి అన్నిటికీ మించినది విశ్వాసం. అసలు ఎందుకు అంత ధైర్యం అబ్రహాంకి? ఏ విషయంలో చూసి అయిన ధైర్యం? ఓకే, దేవుని బట్టే. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నేను నా కుమారుడు వెళ్ళి మరలా వస్తాము, బహువచనం కదా. అంటే ఎంత గొప్ప విశ్వాసం. దేవుడు ఏం చెప్పాడు? నీకు ఒకడే ఉన్న నీ కుమారుని నాకు బలిగా ఇవ్వు. దేవునికి స్తోత్రం. బలిగా ఇవ్వు అన్నాడు. ఆ మాటకి చిత్తము ప్రభువా అన్నాడు. ఇంకొక మాట దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు బాగా ప్రేమించినటువంటి నీ కుమారుడు ఏంటండి, నువ్వు బాగా ప్రేమించినటువంటి ఇస్సాకును నాకు బలి ఇవి అన్నాడు. అంటే అంతగా ఇస్సాకుని ప్రేమిస్తున్నాడు అబ్రహాము. ఇంకా చెప్పాలంటే దేవుని మాట శిరస్సు ఉంచి నీ చిత్తము నాయన అన్నాడు, ఒప్పుకున్నాడు. ఎందుకు ఇంత ధైర్యం వచ్చింది అసలు? ఎందుకు అబ్రహాంకి అంత విశ్వాసము? ఎందుకు దేవుని మీద పట్ల అంత నమ్మకము, ఆయన మాట మీద? ఎందుకంటే దేవుడు మాట తప్పని దేవుడు. దేవుడు అన్యాయం చేయుట అసంభవము. దేవుని మాట ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇది గ్రహించాడు ఎవరు? అబ్రహాము. చూద్దామా ఎందుకు అంత ధైర్యం వచ్చిందో?
వెంటనే 21వ వచనంకి వెళ్దాం. 21వ అధ్యాయానికి వెళ్దాం. దయచేసి అందరూ చదువుదాం. 21వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచిన ఎవరండి? ఇస్సాకు. నెక్స్ట్ ఓకే. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తీయురాలైన హగరు కనిన కుమారుడు పరిహాసించుట సారా చూసి, ఈ దాసిని దీని కుమారుని వెలగొట్టుము. ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండుడని అబ్రహాముతో అనెను. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహాముకు మిక్కిలి దుఃఖం చాలా బాధేసిందట. చాలా బాధేసిందట. ఎవరికి పుట్టినటువంటి కుమారుడు? హగరుకు పుట్టినట్టు కుమారుడిని తీసుకెళ్లి నువ్వు బయట విడిచేయాలి సారా. చాలా దుఃఖపడ్డాడంట, బాధపడ్డాడంట అబ్రహాము. నెక్స్ట్ చూద్దాం. అయితే దేవుడు ఈ చిన్నవాణ్ణి బట్టి నీ దాసిని బట్టి నువ్వు దుఃఖపడవద్దు. సారా నీతో చెప్పు, ప్రతి విషయంలో ఆమె మాట వినుము. ఇస్సాకు చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఇస్సాకు వలన అయినది నీ సంతానం అనబడను. అటువంటిప్పుడు ఎందుకు చంపుతాడు ఇస్సాకుని దేవుడు? ముందే వాగ్దానం చేశాడు కదా. మళ్ళా చదువు 12. అయితే దేవుడి చిన్నవాడిని బట్టి నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు. సారా నీతో చెప్పు, ప్రతి విషయంలో ఆమె మాట వినుము. ఇస్సాకు వలన అయినది నీ సంతానం అనబడను. ఎందుకు భయపడుతున్నావు? నీకు అర్థమైపోయింది కదా. ఇప్పుడు చెప్పండి, అబ్రహాముకి ఇప్పుడు ధైర్యం వచ్చిందా లేదా? ఎప్పుడు వచ్చింది ధైర్యం? ఎప్పుడు వచ్చింది? దేవుని మాట ఓకే విన్నాడు. ఎందుకు అంత విశ్వాసం వచ్చింది? ఇస్సాకుని తీసుకెళ్ళాడు కదా ఎక్కడికి? బలి ఇవ్వడానికి. ఎందుకంత విశ్వాసము, నమ్మకము, ధైర్యం వచ్చిందంటే ఈ మాట పట్టుకున్నాడు. దేవుని స్తోత్రం. అంటే దేవుడు మాట ఇచ్చింది తప్పడం. దేవుడు మాట ఇస్తే నెరవేరుస్తాడు. ఇది వాగ్దానం. అది ధైర్యం అబ్రహాంకి. నా దేవుడు గొప్ప దేవుడు, ఆయన అన్యాయం చేయడం అసంభవము. మాట తప్పని వాడు మన దేవుడు. ఎవరండి? మాట తప్పని వాడు, అన్యాయం చేయడం అసంభవము. దేవుడు ఖచ్చితంగా మాట ఇస్తే నెరవేర్చుతాడు. అందుకే అన్నాడు, ఇస్సాకు వలన నీ సంతానము అనబడును. ఈ మాట హృదయంలో పెట్టుకున్నాడు అబ్రహాము. ఇప్పుడు కుమార్ తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు హృదయంలో ఏముంది? నమ్మకం ఉంది. అబ్రహాం విశ్వాసం ఉంది, ధైర్యము, సహనము, ఓర్పు, నిరీక్షణ. నా దేవుడు నాకు అన్యాయం చేయడు. దేవునికి స్తోత్రం. అంటే మొదట్లో నీకేముండాలి? ఇప్పుడు నీకు దేవుడు ఎన్నో ఆదరణ మాటలు, ధైర్యం కలిగిన మాటలు, ఓదార్పు కలిగిన మాటలు, సహనం కలిగిన మాటలు నీకు దేవుడు చెప్తాడు. ఎప్పుడైతే నువ్వు హృదయంలో పెట్టుకుని దాచుకుంటావో, నీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఒక పరీక్ష వచ్చినప్పుడు, ఒకటి అపవిజయం నీకు వచ్చినప్పుడు, నువ్వు ఇప్పుడు ఎలా ధైర్యంగా నిలబడతావు తెలుసా? నా దేవుడు ఉన్నాడు, నాకు మాట ఇచ్చాడు. ఉంటుందా విశ్వాసం? మనకి ఉంటుందా? అర్థమవుతుంది ఈ మాట? ఒకప్పుడు దేవుడు లేఖన భాగాల ద్వారా నా గురించి, నా జీవితం గురించి, నా కుటుంబం గురించి, నా పరిస్థితుల గురించి, నేను చేస్తున్న ఉద్యోగం గురించి, నేను చేస్తున్న వ్యాపారం, నేను చేస్తున్న పని గురించి దేవుడు వాగ్దానం చేశాడు. నన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. నీకు ధైర్యం ఉందా? ఉందా? అబ్రహాము నిజమే, ఇస్సాకు వలన సంతానం అనబడును. నువ్వు భయపడద్దు, దుఃఖపడద్దు. అబ్రహాం అంటే ఎంత ధైర్యమైన మాట అది. అందరూ చెప్పుకుంటాం. తర్వాత చెప్పుకుంటాం ఏమేంటి? ఈయన కుమారుడిని తీసుకెళ్తున్నాడు. ఓ ఎంత బాధ ఉంది అబ్రహాంకి, ఎంత కురిగిపోతున్నాడు హృదయంలో. తన కుమారుడు తీసుకెళ్తున్నాడు. మోరియా ప్రాంతంలో ఒక పర్వతాన్ని ఎన్నుకోమన్నాడు. వెళ్ళి నీకొక్కడైనా నీ కుమారుడు నాకు బలిగా ఇవ్వాలి. ఇప్పుడు దేవుడి విషయంలో ఒకప్పుడు సర్వం కోల్పోయినప్పుడు, నీకు శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు నీకు గుర్తుకు రాదా దేవుని మాట? వస్తుందండి?
నా దేవుడు పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఎన్ని మాటలు మాట్లాడాడు. ఎంత బలము నాకు, ఎంత ధైర్యం నాకు. ఈ ధైర్యాన్ని బట్టే, నమ్మకాన్ని బట్టే నీకు విశ్వాసం పెరుగుతుంది. ఇంకా ఇప్పుడు ఇస్సాకుని తీసుకెళ్తున్నాడు, నడుస్తున్నాడు. ఒక్కొక్క అడిగేస్తుంటే తన విశ్వాసాన్ని దేవుడు చూస్తున్నాడు. ఒక్కొక్క అడిగేస్తున్నాడు, విశ్వాసం పెరుగుతుంది. ఒక్కొక్క అడిగేస్తున్నాడు, ధైర్యం పెరుగుతుంది. ఇంకా నడుస్తున్నాడు, నమ్మకం కలుగుతుంది. నా దేవుడు గొప్ప దేవుడు, ఆయనే చూచుకొనును. ఏమాట చెప్పాడండి? యెహోవాయే చూసుకుంటాడు. ఆయనకి సంబంధించింది, నాకు కాదు. ఎందుకంటే నా జీవితంలో, నా కుటుంబం కొరికి ఆయన వాగ్దానం చేస్తాడు. చేస్తాడు ముందే ఎక్కువ మనం వాళ్ళు అయ్యో ఎంత ధైర్యము. ఇస్సాకు ఎంత కుమిలిపోయి ఉంటాడు నడుస్తుంటే, ఎంత ఏడుస్తాడు. ఎందుకు ఏడుస్తాడు? ఎందుకు ఏడుస్తాడు అబ్రహాము? ఏడుస్తాడంటే ఎందుకు ఏడవడంటే దేవుడు తన జీవితంలో తన కుమారుడు గురించి, తన కుటుంబం గురించి వాగ్దానం చేశాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు మన విషయంలో వాగ్దానం చేయలేదా? నమ్ముట నీ వాళ్ళైతే నమ్మడానికి సమస్తము సాధ్యం అన్నాడు. నీ విశ్వాసమే నిన్ను బ్రతికిస్తుంది, నీ విశ్వాసమే నిన్ను నడిపిస్తుంది. లేదంటే చాలా మంది అంటారు, దేవుడు నన్ను నడిపించాలి, దేవుడే రావాలి నా దగ్గర, దేవుడే రావాలి, దేవుడే కార్యం చేయాలి. నీకు విశ్వాసం ఎక్కడ ఉంది? విశ్వాసం ఎక్కడ ఉంది? ఇప్పుడు అబ్రహం అనుకుందామండి. అబ్రహము అనుకోవచ్చు, ప్రభువా నువ్వు నాకు తోడుకుంటే నేను భరించలేకపోతున్నాను ఈ బాధని, నాకు ఒక్కడే ఉన్న ఇస్సాకు నువ్వు బలి ఉన్నా కదా, నాకు తోడుకుంటే నాకు భరోసా ఇవి, నాకు ధైర్యం ఇవి, నీ వెంట నడుస్తానన్నాడా? నువ్వు నాకు తోడుకుంటే చాలా, నాకు అదే ధైర్యం, నాకు తోడురా, నేను భరించలేకపోతున్నా ఈ సన్నివేశం, ఈ దృశ్యం నేను చూడలేకపోతున్నాను, నా కుమారుడు నా చేతులు నేను ఎలా ఇవ్వగలను బలి అని అనుకున్నాడా? ఎంత విశ్వాసం ఉందండి? విశ్వాసం ఉంది కదా, లేదా దేవుడే రావాలనుకున్నాడా? చెప్పండి, విశ్వాసం. అందుకే విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. దేవుడు వచ్చి నేను స్వస్థపరుస్తుంది ఆయన ఆస్థానం. కానీ విశ్వాసం ఏది? మనకి విశ్వాసం ఉండదు, విశ్వాసం ఉండదు మనకి. దేవుడే రావాలి, దేవుడే నన్ను బుజ్జగించాలి, దేవుడే నన్ను ఆదరించాలి, దేవుడే నన్ను ఎన్నుకోవాలి, దేవుడే నన్ను నిలబెట్టాలి, దేవుడే నన్ను ఉన్నత స్థితిలో ఉంచాలి. ఏది నీకు విశ్వాసము? దేవుడు మనకి ఇచ్చేసిన వాగ్దానం. మిమ్మల్ని నేను కన్నాను, మిమ్మల్ని నేను ఏర్పాటు చేసుకున్నాను, మిమ్మల్ని నేను ఎన్నిక చేసుకున్నాను, మిమ్మల్ని నేను ఎందుకు విడిచిపెడతాను? ఎన్ని మాటలు చెప్తున్నాడండి ఆయన. మిమ్మల్ని నేను విడవను, ఎన్నడు 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 బ్రతికినంత కాలమో గుర్తుపెట్టుకో. నిన్ను విడవను, నిన్ను ఎన్నడు ఎడబాయను. ధైర్యం కలిగి నిబ్బరంగా కలిగి ఉండండి. మీ హృదయమును కలవరపడనీకండి. నేనున్నాను. ఏమంటున్నాడు? నేనున్నాను, మీకు మిమ్మల్ని విడిచిపెట్టను. నేను మీరు జీవించినంత కాలం నేను మీకు తోడుగా ఉంటాను, ముదిమి వచ్చే వరకు మీకు తోడుగా ఉంటాను. ఎందుకంటే నా హస్తాల మీద మిమ్మల్ని చెప్పుకున్నాను నేను. ఇన్ని మాటలు చెప్పిన దేవుడు మనకెందుకు ఉండట్లేదు విశ్వాసం? ఎంత ధైర్యంగా మాట్లాడండి. ఇక మేము వెళ్తున్నాము, నా కుమారుడు నేను వెళ్తున్నాము, మరలా మేము తిరిగి వస్తాము. ఎంత విశ్వాసం అది! అంతే, ఆల్రెడీ హృదయంలో ఉన్న ఒక విత్తనం పడిపోయింది. ఏంటో తెలుసా? దేవుడు ఇచ్చిన వాగ్దానం అబ్రహాము హృదయంలో పడిపోయింది. దేవుడే చూసుకుంటాడు. నీకు ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు అంటావా? ఎవరైనా నిన్ను నిందించినప్పుడు, నిన్ను బాధ పెట్టినప్పుడు, అనరాని మాటలు అన్నప్పుడు, నిన్ను నిందించినప్పుడు, హింసించినప్పుడు నువ్వు అంటావా ఎప్పుడైనా దేవుడే చూచుకొని అంటావా? పగబెడతావా? శత్రుత్వం పెరిగిపోద్దా? కోపం రగిలిపోద్దా? గర్వం వచ్చేస్తుందా? ఎప్పుడేం చెప్పావా? ఎవరైనా ఒకవేళ నీ తప్పు కాకపోయినా, నువ్వు చేయకపోయినా, ఒకవేళ ఎవరైనా నిన్ను నిందిస్తే నువ్వు తగ్గించుకుంటావా? దేవుడే చూచుకున్నంటావా? లేదు. వాళ్ళ మీద ఏం తెచ్చుకోవు నువ్వు? పగ, ప్రతీకారం. ఎప్పుడా అని చూస్తావు. ఆ సమయం కొరకు ఎదురు చూస్తావు, ఎదురు చూస్తావు.
ఎప్పుడు మనము దాన్ని మాటల ద్వారా పడగొట్టాలి, మాటల ద్వారా హింసించాలి, మాటల ద్వారా చంపాలి. తెలిసే మాట. కొన్ని మాటలు కొంతమంది ఏం చేస్తారు, మాటలు పడించలేక ఆత్మహత్య చేసుకుంటారు. అంత భయంకరంది. కానీ ఇక్కడ అబ్రహాము చూస్తే అక్కడ మొదట ఇంకో మాట ఏంటంటే, దేవుడు ఏం చెప్తాడు, సారా మాట వినుము, నీ భార్య మాట వినుము. చాలా మంది వినకపోతే ఏమవుతారు చెప్పండి. కుటుంబంలో భార్య మాట వినకపోతే కొంతమంది ఏమవుతారు, జీవితం పాడు చేసుకుంటారు, కుటుంబాన్ని పాడు చేసుకుంటారు. అందుకే అబ్రహాముతో ఏమన్నాడంటే దేవుడు, నీ భార్య మాట వినుము, నీ క్షేమం గురించి మాట్లాడుతుంది, ఎల్లో దాసిని తీసుకుని వెళ్ళు తన కుమారుని. బాధపడ్డాడు. బాధపడకు అబ్రహామా, నీకు ఒక్కడైన ఇస్సాకు వలనే సంతానం అనబడును. చాలా ఫిక్స్ అయిపోయింది. ఇంకా అబ్రహాం ఇప్పుడు అసలు విషయం కదా. ఇప్పుడు అబ్రహాంని బయటికి తీసుకొచ్చాడు. దేవుని ఎరిగినటువంటి కుటుంబంలో జన్మించాడు. అటువంటి అబ్రహాంని బయటికి తీసుకొచ్చాడు దేవుడు. ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నాడు. తెలుసు కదా మనందరికి. ఎందుచేతనంటే అబ్రహాం నుంచే, ఇస్సాకు నుండే, యాకోబు నుండి 12 గోత్రాలు రావాలి. ఇప్పుడు ప్రత్యేకంగా ఈరోజు అంశం ఏంటంటే దేవుని కుటుంబం. ఈ దేవుని కుటుంబము దేవుని చేతులకు వచ్చింది, ఏర్పాటు చేసుకున్నాడు. ఎలా తెలుసా, అబ్రహాము ఎలాగైతే అన్య దేశం నుంచి తీసుకొచ్చాడో ఇప్పుడు 12 గోత్రాలు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి 12 గోత్రాలు బయటకు తీసుకొచ్చాడు. మళ్ళా ఎందుకు తెలుసా వాగ్దానం ఏముంది, నీ ఒక్కడే ఉన్న ఇస్సాకు సంతానం అన్నాడు కదా. ఇప్పుడు మరలా ఐగుప్తు దేశంలో చెరలో ఉన్నారు ప్రజలందరూ. ఈ ప్రజలందరినీ బయటకు తీసుకొచ్చాడు. ఎలా తీసుకొచ్చాడు, సముద్రం 2 పాయలు చేసి ప్రజలందరినీ తీసుకొచ్చాడు. ఇక్కడ కూడా అబ్రహాం ఏం చెప్పాడు తెలుసా, ఇదిగో నేను చూపించే దేశానికి వెళ్ళు అన్నాడు. అక్కడ ఏమి లేదు. ఇప్పుడు మరలా ఏం కనిపిస్తుంది అబ్రహాంలో, విశ్వాసం కనబడుతుంది కదా. అడిగాడా, ఏంటైనా ఆయన ఎలారంతా చూపించావు నాకు, ఇది నీదే అంటున్నావు ఏంటి? మనమైతే అంటామాట, ఖచ్చితంగా అంటాం. కానీ అబ్రహాంలో ఏముందంటే నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. మరలా అక్కడ నాయన నీ చిత్తం ప్రభువా అన్నాడు. ఇప్పుడు అబ్రహాం నుంచి వచ్చినటువంటి ఇస్సాకు నుంచి వచ్చినటువంటి యాకోబు, తెలుసు కదా, యాకోబు నుంచి వచ్చిన 12 గోత్రాలు కూడా వారిని కూడా చెరలో వారిని విడిపించాడు. ఎందుకంటే దేవుని కుటుంబం విడిచిపెట్టడం వాగ్దానం చేశాడు దేవుడు. ఎలా విడిచిపెడతాడు? ఆ 12 గోత్రాలు ఉన్నటువంటి ప్రజలందరినీ బయటకు తీసుకొచ్చాడు చెరలో నుంచి, అంటే ఐగుప్తు దేశం నుంచి బయటకు తీసుకొచ్చాడు. అంత మాత్రమే వారిని విడిచిపెట్టాడు. మరలా వారికి ఏమి కావాలో సదుపాయాలు అన్నీ కూడా వారి దగ్గర ఏమి లేవండి, ఏమి ప్రజలందరికీ ఎంత నమ్మకంతో విశ్వాసంతో బయటకు వచ్చారు తెలుసా. వచ్చారండి, వస్తే వాళ్ళకి ఏమి ఇచ్చాడు, పరలోకం నుండి ఆహారం ఇచ్చాడు, బండ నుండి నీళ్ళు ఇచ్చాడు, ఎడార్లు సెలయేరు ఇచ్చాడు. వారు ఉండడానికి గొప్ప ప్రాంతాన్ని కూడా ఇచ్చాడు చెప్పాలంటే. ఇప్పుడు అందరినీ తీసుకొస్తున్నాడు. 3వ నెల అంటే వారు బయలుదేరింది మొదటి నెల. 3 నెలలు వచ్చినప్పటికీ మోరియా సీనాయి పర్వతం దగ్గరికి వచ్చారు. చాలా అద్భుతమైన ఇక్కడ సన్నివేశం మనం చెప్పుకోండి. నిజంగా చూస్తే నిజంగా ఎంత అదృష్టం అనిపిస్తుందో. నేను చదువుతుంటే చాలా సంతోషపడ్డాను. ఇప్పుడు కరెక్ట్గా సీనాయి పర్వతం దగ్గరికి వచ్చారు. 2వ నెల, 2వ సంవత్సరము, 2వ నెల. ఇవన్నీ లెక్క చూసుకుంటే సంఖ్యాకాండంలో ఖచ్చితంగా అక్కడ సీనాయి పర్వతం దగ్గర సంవత్సరం ఉన్నారు. ఈ ప్రజలందరూ అంటే అది ఆ ప్రాంతం ఇస్తున్న ఎంతంటే వారు ఉండే ప్రాంతము 12 మైళ్ళు. ఎంత దూరం అంటే 12 మైళ్ళు అంటే అక్కడి నుంచి చెప్పొచ్చు మనం, రాజమండ్రి నుంచి ఇంచుమించు కడియం ఉంటాయి కదా, 10 కిలోమీటర్స్ ఉంటాయి. 12 మైళ్ళు ప్రాంతంలో
దేవుని సన్నిధి ప్రత్యక్ష గుడారము మధ్యలో ఉంది. చుట్టూరు కూడా గుడారం వేసుకున్నారు. ఎంత మంచి దృశ్యం అనేది. మధ్యలో కేంద్రం ఎక్కడ ఏముంది? మధ్యలో ప్రత్యక్ష గుడారం ఉంది. మోషే చేత వేయించాడు. ఎలా చేయాలో చెప్పాడు, ఎలా ఉండాలో చెప్పాడు. మధ్యలో ఉందండి. ఇప్పుడు మనకి వెలుగు కావాలి కదా, షెకిన మేఘం కావాలి కదా. అందుకే దేవుడు పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభం. ఇదే షెకిన మేఘం. మీరు ఒకే ప్రాంతంలో ఇంచుమించు సంవత్సరం ఉన్నారు అక్కడ. అంటే ఆ వెలుగు ఎలా చెప్పని, తాడి చెట్టు అంత వెలుగు, పర్వతాలనే వెలుగు కనిపించాలి. పర్వతాల మీద అక్కడ ఎడారిలో వెలుగు కనిపించాలి. ఈ 12 మైళ్ళు కూడా వెలుగు కనిపించాలి. ఎంత మంచి దృశ్యం అనేది. నిజంగా ఎంత వెలుగండి. ఆ మేఘము, ఆ మహిమ మేఘము, షెకినా మేఘము ఈ ప్రజలందరికీ వెలుగునిచ్చేది. 12 మైళ్ళు అంటే ఎంత వెలుగు కావాలండి? ఈ ఫోకస్ అయితే మనకి ఎంతవరకు వస్తుంది? తగినంత వస్తుంది. కానీ 12 మైళ్ళు అంటే ఎంత వెలుగండి. మేఘము, రాత్రి అగ్నిస్తంభం దేనికి? వారి చలి పుట్టకుండా. పగలు ఎందుకు? వారికి ఎండ తగలకుండా. ఎంత కేర్ చేసుకుంటున్నాడండి దేవుడు. ఎందుకంటే ఆయన కుటుంబం, దేవుని కుటుంబం ప్రణాళిక చేసుకున్నాడు. వీరు నా కుటుంబము, దేవుని కుటుంబము. ఈ గోత్రాలన్నీ కూడా చుట్టూరు గుడారాలు వేసుకున్న మధ్యలో దేవుని సన్నిధి ఉంది. ప్రత్యక్ష గుడారం ఉంది మధ్యలో. ఓకే, ఇప్పుడు దిగి వచ్చింది. ఆ ప్రత్యక్ష గుడారం మీద వెలుగు దిగి వచ్చింది. షెకినా మేఘం వచ్చింది. ప్రజలందరూ కూడుకునేవారు. అంటే అక్కడే ఉండిపోవాలి. 2 సంవత్సరాలైనా, 1 సంవత్సరమైనా, 10 సంవత్సరాలైనా సరే ఉండిపోవాల్సిందే. వెంటనే మహిమ మేఘం ఎప్పుడైతే పైకెగిస్తుందో వెంటనే ప్రయాణం కట్టేవారు. ప్రజలందరూ ప్రయాణం కట్టేవారు. వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా దేవుడు అనుక్షణం వారిని కాపాడుతూ. అందుకే ఇశ్రాయేలుని కాపాడువాడు కొనొకడు నిద్రపోడు. అదే నీ రాకపోకలంది యెహోవా నిన్ను కాపాడును. ఎందుకో తెలుసా? వారు ఎడారిలో ప్రయాణం చేస్తున్నారు, అరణ్యంలో ప్రయాణం చేస్తున్నారు. వారి రాకపోకలంతా దేవుడే కాపాడుతున్నాడు. అంటే దేవుడి మీద ఆనుకున్న కుటుంబం కదా. ప్రజలందరూ ఒకే మాట, ఒకే కుటుంబం. అది దేవుడి కుటుంబం. అది వారు ప్రయాణం చేస్తున్నారు. మరలా మహిమ మేఘం వచ్చింది. వెంటనే ప్రజలు ఆగిపోయారు. అక్కడే నివాసము. చుట్టూరు ఒక లెక్క ప్రకారం తెలుసా, తేడా ఉండకూడదు. అది ఎవరు చెప్పింది? దేవుడు చెప్పింది. మనుషులు కాదు. ఏ లెక్క ప్రకారం ఎవరు ఉండాలి, ఏ గోత్రం ఉండాలి చుట్టూరు? 12 గోత్రాలు చుట్టూరు ఉంటే, ఒకవేళ మనమే ఆ సన్నివేశం చూస్తే ఎలా ఉంటుందండి? ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందా? ఉందా? చెప్పండి. ఒక దేవుడు నడిపిస్తున్నాడంటే, ఒక స్థిరస్థాయి ఉన్నటువంటి ఒక సిటీ దానికి ఎంతో వెలుగుతో ఉంటుంది. అది స్టాండర్డ్ చేస్తారు. కానీ ప్రభు అయితే తండ్రి ఈ ప్రజలందరినీ తీసుకెళ్లి మరలా వాళ్ళకి అద్భుతంగా వెలుగు, వారికి ఆహారము 3 పూటలు అన్నం పెట్టాడు. వారికి దాహం వేస్తే బండ నుండి నీళ్ళు ఇచ్చాడు. వారికి ఎటువంటి కొదువు చేయలేదు. వారందరూ భక్తి శ్రద్ధలతో ఆ ప్రత్యక్ష గుడారం చూస్తూ, ఆనందిస్తూ, పాటలు పాడుతూ, స్తుతిస్తూ దేవుడికి గణపరుస్తున్నారు. ఇది దేవుని కుటుంబము. ఇదేంటండి? దేవుని కుటుంబము. ఎవరు యుద్ధాలకు వచ్చినా, ఎవరు యుద్ధం చేశారో తెలుసా? దేవుడే చేసేవారు. యుద్ధము యెహోవాదే. ఇవన్నీ పలుకుతావు కదా ప్రార్థనలో. ఇవి ఒక్కసారి ఇవన్నీ ఆలోచన చేస్తారు. ఇవన్నీ ఎవరి గురించి మాట్లాడండి మీకు అర్థమవుతుంది. యుద్ధము యెహోవాదే. నేను స్పష్టపరిచే యెహోవా నేనే మీ దేవుడని, మీ తప్ప ఎవరు లేరు. ఇవన్నీ ఎవరు చెప్తున్నాడండి? తన కుటుంబం కొరకు, దేవుని కుటుంబం కొరకు ఎంతగా ఆయన ప్రేమిస్తున్నాడని మనల్ని.
ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు వాగ్దానం వచ్చింది. ఇప్పుడు ఒక వాగ్దానం ఉంది, రక్షకుడు రావాలి. అంతే కదా? మరి ఇక్కడే ఉండిపోతే ఎలా వస్తాడు? ఒక రక్షకుడు రావాలి కదా మనం రక్షించడానికి, విమోచకుడు రావాలి కదా. ఇప్పుడు గోత్రాలను బయటకు వస్తుంది. దేవుడి స్తోత్రం. అర్థమవుతుందా? దేవుడి స్తోత్రం. ఇప్పుడు గోత్రాలన్నీ బయటకు వచ్చేసినాయి. తెలుసు కదా, యోధా గోత్రపు సింహమా, యోధా గోత్రం బయటకు వేసింది. అంత ఈ ప్రణాళిక ప్రకారము ఈ వాగ్దానం నమ్మినటువంటి ప్రజలందరూ బయటకు వచ్చేసారు. ఎందుకంటే రక్షకుడు రావాలి. ఎవరు రావాలండి? రక్షకుడు రావాలి. వచ్చాడు. ఇప్పుడు మరలా దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడంటే మరలా ప్రజలందరినీ కలపాలి. ఎందుకంటే నీ వలన అన్యజనులు కూడా ఆశీర్వదింపబడతారని అబ్రాహాముకి వాగ్దానం ఇచ్చాడు దేవుడు. ఎవరండి? అన్యజనులు కూడా ఆశీర్వదింపబడతారు. ఇప్పుడు చెప్పండి, అందరం దేవుని కుటుంబం కాదు. ఇప్పుడు అందరం మనం దేవుని కుటుంబమే కనుక మరలా దేవుడు మనందరినీ ఏకం చేయాలని తన ప్రాణాన్ని పెట్టాడు. తన రక్తాన్ని చిందించాడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. ఇప్పుడు క్రీస్తులో మనం కట్టబడాలంటే, అందుకే మనం యోహాను సువార్త చదువుతాం కదా, నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు నాలో అంత కట్టుబడి ఉంటేనే మీరు ఫలిస్తారు. దీనికి అర్థం ఇదే. నాకు వేరుగా ఉండి మీరు బ్రతకలేరు. నేను ఏర్పాటు చేసుకున్న కుటుంబం మీరు బయటికి వెళ్ళిపోతారా? బ్రతకలేరు. ఒక విషయం చెప్తాను. ఈ దినాల్లో పాపానికంటే దుర్మార్గత కంటే పవిత్రతకు చాలా మంది భయపడిపోతున్నారు. తెలిసే విషయము, పాపానికి భయపడలేదండి. ఎవరు భయపడలేదు. ఎవరు కూడా భయం ఉండలే. దేనికి భయపడుతున్నారు తెలుసా? ఒక పవిత్రతకు భయపడుతున్నారు. అంటే రక్షణ తీసుకోవడానికి భయపడిపోతున్నారు. అంతే, అర్థమైపోతుంది. హల్లెలూయా. అర్థమవుతుంది ఈ మాట? ఎంత భయపడిపోతున్నారంటే, అయ్యో ఏదో తప్పు చేసినట్టు, ఏదో పాపం చేసినట్టు భయము, వణికిపోతున్నారు. కానీ పాపానికి భయపడడం లేదు. తప్పు చేసినప్పుడు భయపడడం లేదు. నువ్వు పరిశుద్ధంగా జీవించాలని చెబితే, పవిత్రంగా ఉండాలంటే భయపడిపోతున్నా. అయ్యో బాబా, ఏమైపోతుంది నా జీవితం? ఎంతమంది ఉన్నారు? గుండెలు గుబేలనిపిస్తుంది మాట అంటే చాలా మంది. నువ్వు పరిశుద్ధంగా జీవించు, న్యాయంగా బ్రతుకు, పరిశుద్ధంలో నువ్వు ప్రయాణం చేయి అంటే భయం చాలా మందికి. అయ్యో తీసుకుంటే ఏమైపోతానో, తీసుకుంటే అది చేయకూడదు, ఇది చేయకూడదు. ఎక్కడ నువ్వు అర్థమైపోతుంది నీ స్థితి ఏంటో. అంటే పాపానికి నువ్వు భయపడడం లేదు. ఎస్, అటువంటి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, తన కుటుంబంలో నేను చేర్చుకోవాలనుకుంటున్నాడు. నువ్వు బయటకు వస్తే ఎలాగా? తప్పు పెట్టుకోమాట అలాగే వచ్చాడు. నేను బ్రతికేస్తాను, నాకు శక్తి ఉంది, బలం ఉంది, నాకు యవ్వన బలం ఉంది, నాకు స్టామినా ఉంది, నాకు మంచి పేరు ఉంది, నేను సంపాదించుకుంటాను, పోతాను అనుకుంటాను. ఏం పోయాడు? అన్ని కోల్పోయాడు. నువ్వు వెళ్ళు. ఒకవేళ నీ సొంత నిర్ణయంతో వెళ్తున్నావా, జాగ్రత్త. ఫలించదు. ఎందుకంటే దేవుడే చెప్తున్నాడు, నాకు వేరుగా ఉండి మీరు ఏమి చేయలేరు. జాగ్రత్త. నువ్వెక్కడికి వెళ్తావు? ప్రపంచంలో తిరుగు. ఏం చెప్తాడు అనమాట? నాకు వేరుగా ఉంటే, అది ఏదైనా ఆలోచన చేసుకోను. నేను బ్రతకగలను అనుకుంటున్నావా? నేను జీవించగలను అనుకుంటున్నావా? నీ ధనాన్ని చూసి, నీ అందాన్ని చూసి, నీ చదువును చూసి పర్లేదు నీ బ్రతకగలని దేవుడికి దూరంగా ఉండాలనుకుంటున్నా? కష్టం. నాకు వేరుగుండి నాయన ఏమీ చేయలేరు. మీరు నాలో కట్టబడాలి. మీరు ఫలించాలి. ఒక కుటుంబంగా ఏర్పాటై ఉండాలి.
ఒక విశ్వాసి ఏంటి? ఒక ఇటుక. ఏంటండి? ఒక విశ్వాసం ఒక ఇటుక. ఇటుక కలిస్తేనే ఒక గృహం అవుతుంది కదా, అవుతుందా? ఆ గృహానికి ఒక యజమాని ఉంటాడు కదా. ఆ గృహం కట్టాడంటే అది ఏంటంటే ఒక కుటుంబం నివసించాలి. అవునా కదా? ఊరిని వదిలేస్తారా? ఒక కొత్త గృహాన్ని కట్టుకుంటే అది ఊరికినే వదిలేస్తారా? అందులో ఏం చేయాలి? నివాసం చేయాలి. ఒక కుటుంబం ఉంటుంది. ఆ కుటుంబానికి ఒక యజమాని ఉంటాడు. హల్లెలూయా. ఒక యజమాని ఉంటాడు. అలాగే ఏర్పాటు చేసుకున్నాడు. తన రక్తాన్ని చిందించి తన ప్రాణం ఇచ్చి ఒక్కొక్కరిని ఆయన విలువ పెట్టి కొన్నాడు. ఆయన స్వార్థం ఇచ్చి ఆయన కొనుక్కున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన కుటుంబంలో నిన్ను చేర్చుకోవాలని. ఊరికినే కాదు. దేవుడు నా కొరకు ప్రాణం పెట్టాడు, విమోచన ఇచ్చాడు, రక్షణ ఇచ్చాడు, స్వాతంత్రం ఇచ్చాడు. నిన్ను ఎలాగైనా బ్రతకాలని కుదరదు. ఆయన ఏర్పాటు చేసుకోవాలి. ఆయన కుటుంబంలో నిన్ను ఏర్పాటు చేసుకోవాలి. చాలా మంది ఆలోచన ఇదే. ఎన్ని చేసినా పర్వాలేదు, నా దేవుడు రక్తాన్ని చిందించాడు, నా కొరకు ప్రాణం పెట్టాడు, శిలువలో రక్తం కాచాడు. కాదు, నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. తన కుటుంబంలో నేను ఒక సభ్యునిగా ఏర్పాటు చేసుకుంటాడు. లేదా బ్రతకలను, జీవించలేము. అందుకే మనం అందరం దేవుని కుటుంబము. ఎవరండి? దేవుని కుటుంబము. మనం అడగచ్చు, ఎందుకు ప్రత్యక్ష గుడారం? ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడడానికి. దేవునికి స్తోత్రం. వారితో నివాసం చేయడానికి. దేవునికి స్తోత్రం. వారు బలి అర్పించడానికి ప్రత్యక్ష గుడారం ఏర్పాటు చేసిన మందిరం. వారితో మాట్లాడడానికి, వారితో నివాసం చేయడానికి, వారు బలిలు అర్పించడానికి. ఇన్ని ఉన్నాయి కదా. మరి మనకి క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి చూస్తే, ఎవరైతే నా స్వరం విని ఏం చేయాలి? తలుపనే హృదయం ఎవరైతే తీస్తారో వారిలో నేను నివాసం చేస్తాను. దేవుని స్తోత్రాలు. వారిలో నేను నివాసం చేస్తాను. ప్రకటన గ్రంథం చూద్దాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. ఓకే, 11వ వచనం. 1వ అధ్యాయం 11వ వచనం. పని నుంచి చదువుదాం. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరము నేను తిరగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభం మధ్యను మనుష్యుని కుమారుని పోలిన ఒకని చూచితిని. ఆయన తన పాదముల మధ్యనకు దిగుచున్న వస్త్రం ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి పట్టుకొని. ఇక్కడ 7 దీపస్తంభములు అంటే సంఘం గురించి మాట్లాడుతున్నాడు. ఎక్కడిద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటాను అన్నాడా ప్రభు? సంఘంలో ఆయన సంచరిస్తాడు. ఈ సంఘం అంటే ఏదనుకుంటారు? ఎక్కడిద్దరు ముగ్గురు నా నామ పేరు ప్రార్థిస్తారో, స్తుతిస్తారో, ఆరాధన చేస్తారో వారి మధ్య నేను ఉంటాను, సంఘంలో నేను ఉంటాను అంటున్నాడు. నువ్వు ప్రార్థన చేస్తూ ఉండడం అనుకుంటున్నారా? ఆరాధన చేస్తే చాలా జాగ్రత్తగా చేయాలి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి. ఆరాధన అంటే చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే దేవుడు నీ పక్కనే ఉంటాడు, సంఘంలో సంచరిస్తాడు. ఎందుకు చేస్తాం మనం వారానికి ఒకసారి? ఎందుకు వస్తున్నాం మన మందిరానికి? దేవుడు నిశ్చయముగా సంఘాన్ని ఆయన సంచరిస్తాడు సంఘంలో. సో దేవుడు కూడా 3వ అధ్యాయం 20వ వచనం వెళ్తాం. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును
అతడును భోజనం చేయదును. చూసారా? అంటే ఇప్పుడు మన హృదయంలో ఆయన నివాసం చేయాలనుకుంటున్నాడు. ఇప్పుడు నువ్వు వేరుగా ఉంటే దేవుని స్వరం నువ్వు ఎలాగంటావు? ఉండవు. అంటే అందుకే అన్నాడు కదా, నాకు వేరుగా ఉండి మీరు బ్రతకలేరు. ఎవరైతే నా స్వరం విని తలుపు తీస్తారో, మీ హృదయాన్ని తెలుస్తారో, నాకు ఆహ్వానం పలుకుతారో, నేను నాతో కూడా ఏంటి భోజనం చేస్తాను. అంటే నా కుటుంబంగా నేను ఏర్పాటు చేసుకుంటాను. మీరు తలుపు తీస్తారా? మీ హృదయాన్ని తెలుస్తారా? మాట్లాడుతున్నాడు. ఇంకోటి చూద్దాం. 18వ అధ్యాయంకి వెళ్దాం. 18వ అధ్యాయం 20వ వచనంలో కూడా చూద్దాం. పరలోకమా, పరిశుద్ధులారా, అపోస్తులారా, ప్రవక్తలారా, దాని గూర్చి ఆనందించుడి. ఏలయనగా దాని చేత మీకు కలిగిన తీర్పుకు ప్రతిగా దేవుడు ఆ పట్టణములకు తీర్పు తీర్చి ఉన్నాడు. అంటే ఇక్కడ మనం ఇందాక చెప్పాను కదా, ప్రత్యక్ష గుడారం ఏర్పాటు చేసినటువంటి దేవుడే కూడా ఈ 12 గోత్రాలకి దేవుడే తీర్పు తెచ్చేవాడు. ఈ విషయాలన్నీ మోసే ప్రభా ప్రజలు ఎలా అంటున్నారయ్యా అని దేవుడి దగ్గర తీసుకెళ్ళేవాడు. దేవుడు చెప్పింది ప్రజల దగ్గర తీసుకొచ్చేవాడు. తీర్పు ఎందుకంటే దేవుడు నీలో నివాసం చేయాలనుకుంటున్నాడు, నీలో ఉండాలనుకుంటున్నాడు. అందుకే పేతురు ఏమంటాడు? నమ్మి బాప్తిస్మం పొందినవాడు. చాలా విషయాలు ఉన్నాయి కదా, మనకు తెలుసు కదా. మొదట పాపక్షమాపణ ఒప్పుకోవాలి నువ్వు, తరువాత మారు మనసు ఉండాలి, తర్వాత బాప్తిస్మం తీసుకోవాలి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీలో చెప్పాలి నివాసం చేస్తాడు. పరిశుద్ధాత్మ వచ్చింది ఈ కాదు, ఈ వద్దు నాటకాలు వద్దు, మనకి అటువంటి ఎగురుతున్నారు, పాటలాడుతున్నారు, డాన్స్ చేస్తున్నారు, ఇవి కాదు. ఆల్రెడీ నీలో నివాసం చేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. దేవుడికి స్తోత్రం. నీలో నివాసం చేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. కనుక ప్రియ సంగమా, ప్రియ నేస్తమా, దేవుడు అడుగుతున్నాడు, నీవు నా కుటుంబము, నేను ఏర్పాటు చేసుకున్నాను. విశ్వాసం ద్వారా మీరు కట్టబడ్డారు. చివరిగా ముగించేస్తాను. దేవుడికి వ్యతిరేకంగా ప్రజలందరూ బాబేలు గోపురం కట్టారు, తెలుసు కదా. దేవుడికి వ్యతిరేకంగా ఏం చేశాడు దేవుడు? ఏం చేశాడు? భాషలను తారుమారు చేసి వారందరినీ చెల్లాచెదరు చేశాడు. ఈ చెల్లాచెదరైపోయిన ప్రజల్ని మరలా కుటుంబంగా కట్టాలనుకున్నాడు దేవుడు. దేవుడే కట్టాలి. అందుకే ప్రార్థన చేస్తాం. కట్టువారు మీరు, నిర్మించేవారు మీరు, ఏర్పాటు చేయవారు మీరు, నడిపించేవారు మీరే, బ్రతికించేవారు మీరే, సమస్తం చేయగలిగిన దేవుడు నీ ఒక్కడివే తండ్రి. చెదిరిపోయిన ప్రజల్ని మరలా ఆయన ఒక కుటుంబంగా ఏర్పాటు చేయాలనుకుంటున్నాడు. ఇప్పుడు బాబేలు గోపురంలో అందరిని చెల్లాచెదరు చేశారు, ప్రపంచమంతా వెళ్ళిపోయారు. ఇప్పుడు ప్రపంచ జనాంగాన్ని దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? ఒక కుటుంబంగా ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నాడు. నువ్వు ఉంటావా కుటుంబంలో? నువ్వు ఉండాలనుకుంటున్నావా? కుటుంబంలో చేరాలనుకుంటున్నావా? ఆ కుటుంబంలో చేరి నువ్వు సంతోషంగా ఉండాలనుకుంటున్నావా? ఆనందంగా ఉండాలనుకుంటున్నావా? ప్రేమ కలిగి ఉండాలనుకుంటున్నావా? ఆ కుటుంబం ఎలాగుంటుందంటే ప్రేమ, ఆప్యాయతలు, ఐక్యత అన్నీ కలిగి ఉంటాయి. లోకం ఇచ్చినట్టు కాదు నా ప్రేమ అంటాడు. అందుకే దేవుని కలిగిన కుటుంబం ఎలా ఉంటుంది? ప్రేమ కలిగి ఉంటుంది. ఎలా ఉంటుందండి? ప్రేమ కలిగి ఉంటుంది కుటుంబం. నువ్వు కలిగి లేకపోతే కుటుంబంలో అల్లర్లు, గొడవలు, కోట్లాట్లు, మనశ్శాంతి ఉండదు, శాంతి ఉండదు. అదా దేవుని కుటుంబం? దేవుని కుటుంబంలో ఏముంటాయంటే శాంతి, సమాధానం, సంతోషం, ఆనందం, ప్రేమ, ఐక్యత, ఒకరి ఎడలకు ప్రేమించుకోవడం. ఈ కుటుంబంలో అన్నీ ఉంటాయి. అదే
ఈ కుటుంబానికి యజమాని నువ్వు రాసుకుంటావు కదా గృహంలో, మొదటిగా రాసుకుంటావు కదా ఈ గృహానికి అధిపతి యేసే. ఉంటాడా నిజంగా? ఉన్నాడా? బోర్డే బయట ఉంటుంది, లోపల గందరగోళం, కుటుంబం గొడవలు, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, బూతులు మాట్లాడతారు. ఈ గృహానికి యజమాని యేసే, అధిపతి యజమాని. పైన ఎందుకు మనం బోర్డు పెట్టు? ఎస్ లేదు, మన హృదయంలో ఉండాలి, మన హృదయంలో ఉండాలి. ఆయన నా యజమాని, నా అధిపతి, నన్ను రక్షించేవాడు, పోషించేవాడు, నా యజమాని. చివరిగా మరలా చెప్తున్నాను, ఆయన 12 గోత్రాలు ఏర్పాటు చేసుకున్నాడు, కుటుంబంగా ఏర్పాటు చేసుకున్నాడు. మరలా ప్రభు నిన్ను అడుగుతున్నాడు, వాళ్ళు మాత్రమే కాదు, నిన్నందరికీ ఉపకారిని, సకల జనుల ఎదుక రావాలి, విశ్రాంతి పొందాలి, నా కుటుంబంలో వారు చేరాలి. ఆలోచన చేసుకొని ఇక్కడి నుంచి వెళ్దాం. నువ్వు చేరుతావా? దేవుని కుటుంబంలో ఉంటావా? నేను బయట బ్రతకాలనుకుంటున్నావా? నాకు అక్కర్లేదు ప్రభు అనుకుంటున్నావా? ఆయన ప్రేమ వద్దనుకుంటున్నావా? నువ్వు దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నావా? దాక్కుంటున్నావా? పరిగెడుతున్నావా? వద్దు, మనకి దేవునికి సరెండర్ అయిపోతాం, అరెస్ట్ అయిపోతాం దేవునికి. ప్రభా నీ చిత్తం తండ్రి, 2 చేతులు ఎత్తేస్తున్నాను, నేనేం చేయలేను, కానీ నీ కుటుంబంలో చేరుతానయ్యా, కట్టబడతానయ్యా. ఒక విశ్వాసం కలిగిన ఒక ఇటుక నీ గృహం నువ్వు కడుతున్నావు తండ్రి, అందులో నేను ఉండాలయ్యా. దేవుడు కడితే అది ఎప్పటికీ కూలిపోదు. దేవునికి స్తోత్రం. దేవుడే కట్టిస్తే అది ఎన్నటికి కూలిపోదు. ఎండ వచ్చినా, వర్షం వచ్చినా, తుఫాను వచ్చినా అలాగే ఉంటుంది. ఎందుకంటే ఆయన పునాది అటువంటిది, ఆయన పునాది అటువంటిది, బలిష్టమైనది. ప్రియస్తమా, ఆలోచన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా ఇన్ని మంచి మాటలు చెప్తున్నావు తండ్రి, నా హృదయానికి తాగుతున్నాయా? నిజమే తండ్రి. ఒకవేళ నేను ఇంతకాలం విడిచి తిరుగుతున్నానేమో, నేను అనుకుంటున్నానేమో దేవుని కుటుంబంలో, కానీ నేను తప్పిపోతున్నానేమో. ఈరోజు నాతో మాట్లాడావయ్యా, నీకు సమీపంగా ఉంటానయ్యా, బ్రతుకుతానయ్యా, నీకు దగ్గరగానే జీవిస్తానయ్యా, నీ కుటుంబంలో చేరుతానని ప్రార్థన చేద్దాం. దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన వింటాడు. వినడమే కాదు, నీ కుటుంబాన్ని దేవుడు కడతాడు. హల్లెలూయా. ఖచ్చితంగా నీ కుటుంబాన్ని దేవుడు కడతాడు. కనుక ప్రార్థన చేద్దాం. దేవుడు మన యొక్క స్థితిని మారుస్తాడు, పరిస్థితిని మారుస్తాడు. దేవుని కుటుంబంలో నిన్ను చేర్చుకుంటాడు. పరిశుద్ధ వాక్యము దీవించి ఆశీర్వదించుగాక. చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలయ్యా, స్తోత్రాలు. సర్వోన్నతమైన తండ్రి, సర్వాంతరం నీవే తండ్రి, అనంత జ్ఞానము నీవే తండ్రి. అయ్యా మీ మాటలు మీరు చేసిన మేము వివరించగలమా తండ్రి? నాయన ఒక్కొక్క మాట మా హృదయాన్ని కదిలింప చేస్తాయి తండ్రి. అయ్యా మరలా మేము ఆలోచన చేసుకుంటున్నాం తండ్రి, మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం తండ్రి, మేము జీవించగలుగుతాం తండ్రి. మాకు సహాయం చేయండి ప్రభు. ఒకవేళ అజ్ఞానులుగా మేము బ్రతుకుతున్నామేమో క్షమించు నాయన. జ్ఞానం కలిగి నడుచుకునే భాగ్యం అందరికీ దయచేయండి ప్రభు. దేవానికి స్తోత్రం. యోహాను భక్తుడు సెలవిస్తున్నాడు, లోకములో ఉన్న వాటిని ప్రేమించకండి, వాటిని ఉండవని చెప్తున్నాడు. కానీ నీ మాటలైతే నిరంతరం ఉంటాయని ప్రభా భక్తులు సెలవిస్తున్నాడు తండ్రి. దేవా ఈ దినాల్లో మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రం. అయ్యా నీ కుటుంబంలో మమ్మల్ని చేర్చుకోండి అయ్యా. అయ్యా మేము వేరుగా ఉండి బ్రతకలేం తండ్రి నాయన. మా జ్ఞానం సరిపోదు, మా బలం సరిపోదు నాయన. దేవా నీ కృపే మాకు ఉండాలి తండ్రి, నీ దయ్యే మాకు ఉండాలి తండ్రి. అటు భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు అని పెట్టి ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుని దీవెన ఆశీర్వాదం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఈ ఆరాధనకు వచ్చిన ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని అదే రీతిలో ఆన్లైన్ ద్వారా ఎవరైతే వీక్షించారో, ఎవరైతే విన్నారో వారిని, వారి కుటుంబాన్ని దేవుడు బహుగా దీవించి అత్యధికంగా ఆశీర్వదించునుగా.